జోహన్నెస్బర్గ్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అదరగొట్టి 3 వన్డేల సిరీస్ లో బోని కొట్టింది. కేవలం 117 పరుగుల టార్గెట్ ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగి భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. అయితే చివర్లో శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు చేసి అవుట్ కాగా సాయి సుదర్శన్ 55 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు టీమిండియా బౌలర్లు హర్షదీప్ సింగ్, అవేస్ ఖాన్ ల దెబ్బకి కేవలం 116 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయింది. హర్షదీప్, అవేస్ ఖాన్ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి మరీ వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. ఆ జట్టులో పెహులిక్వాయ్ 33 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లో హర్షదీప్ సింగ్ 10 ఓవర్ల బౌలింగ్ కోటాలో 37 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా అవేస్ ఖాన్ 8 ఓవర్ల బౌలింగ్ కోటాలో 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మరో వికెట్ కుల్దీప్ యాదవ్ కు పడ్డది. మొత్తంగా 10 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇండియా 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి 3 వన్డేల సిరీస్ ను 1-0 ఆధిక్యంలో నిలిచింది.